హలో అండి. అయితే సార్ ట్రైలర్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా. ఒక పవర్ థ్యాంక్ యూ ప్యాక్డ్ అండి. యాక్షన్ ఎంటర్‌టైనర్ అయితే కనిపిస్తుంది మాకు. అంటే మరి ఇంకా దీంట్లో థ్రిల్లింగ్ ఆ ఎలిమెంట్స్ ఎలా తీసుకొస్తారనేది సినిమా చూస్తే అర్థమవుద్దేమో మరి. అయితే యాక్చువల్‌గా బ్యాట్‌తో బాల్‌ని కొట్టడం చూసాం గానీ మనుషుల్ని ఏంటండి ఆ రకంగా కొడుతున్నారు. అంటే జస్ట్ ఒక నార్మల్‌గా ఒక యాక్షన్ దీని కోసం స్టైలిష్‌గా ఉండడానికి తీసుకున్నారా? లేదంటే ఏమన్నా అక్కడక్కడ క్రికెట్ డ్రెస్‌తో కూడా కనిపిస్తున్నారు కదా! సో, ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారా దీంట్లో? అదే అండి. అంటే వాడి క్రికెటర్ కాబట్టి వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే. వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి నువ్వు చెప్తే బెటర్ ఏమో యాక్చువల్లీ ఇది. ఓకే. సో అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు. ఆఫ్ కోర్స్ అదే చెప్పా కదా, ఇట్ ఈస్ లుకింగ్ స్టైలిష్. బట్ యూ హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకు బ్యాటే యూజ్ చేశాడు అని. బ్యాట్ బ్యాట్ చేతిలో ఉంటే తనకుండే కాన్ఫిడెన్స్, ఆ బ్యాట్ ఇచ్చే పవర్తో తను చేయగలిగే యూనో ఆ డ్యామేజ్. సో దానికోసం బ్యాట్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అది డైరెక్టర్ టాలెంట్ దట్ అంత స్టైలిష్గా కనిపించడం. అయితే ఇది 'ప్రభాస్' గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే. ఆయన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ కూడా. సో, మరి ఈ ట్రైలర్ ఏమన్నా 'ప్రభాస్' గారు చూడడం గాని, ఈ సినిమా గురించి ఏమన్నా మాట్లాడడం గాని, ఆయన దగ్గరికి వెళ్ళడం గాని ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? లేదండి, అట్లాంటిది ఏం జరగలేదు. బికాజ్ ఆయన కూడా కల్కిలో బిజీ ఉన్నట్టున్నారు కదా. బట్ అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది. వి ఆల్వేస్ హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్గా కలవడం అయితే అవ్వలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా, 10 అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ ఏస్తుందని చెప్పి. ఆ ఇంపాక్ట్ కూడా ఉండుంటది యాక్చువల్‌గా. ఆ స్ట్రాంగ్‌నెస్ మీ మైండ్‌లో సెట్ అవ్వడానికి యాక్చువల్‌గా. ఏదంటున్నారు? కాన్ఫిడెంట్‌గా ఏస్తున్నారు కదా! అవును సార్, ఆ అవును సార్. కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చిందేమో అంటున్నా. ఎక్కడి 'ప్రభాస్' గారు బ్యానర్ వెనకమాల ఉన్నారులే మనకని చెప్పి. ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా? అండ్ వన్ మోర్ థింగ్, చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి. అంటే 'భజే వాయు వేగం' అనగానే అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా, దాని గురించేనా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి? లేదండి. యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా ఈ సినిమాది లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు. యూనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్. బట్ అది ప్రతి సినిమాకి కుదరదు, ప్రతి సినిమాకి అవ్వదు. బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండడం, అదే టైంకి మేము అడగడం, ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తా అనడం, ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్తో, అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం, అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. సో అంటే చిరంజీవి గారి టీజర్ లాంచ్ అనేది ప్రమోషనో లేకపోతే మాకు జరిగే హెల్పో ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి. అది ఆయన మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం. ఆ ధైర్యం ఇచ్చారు ఆయన కలిసినప్పుడు. దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ టైమ్. యాహ్! అయితే యాక్చువల్‌గా ఇందాక మీరు ఒక మాట అన్నారు. చాలా సార్లు పడుతూ, లెగిస్తూ అడుగులేసానని చెప్పి. బట్ మీరు పడినా, లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇస్తూ వచ్చారు. కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారో అనే ఒక ఐడియా ఉంటుంది కానీ, బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటుంది కదా! మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదా? మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్‌తోనే మీరు లాంచ్ చేస్తున్నారు. లేదు అంటే ఎలా తీస్తారు అనేది మనము అదే ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ. బట్ ప్రశాంత్తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ 15 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని. బికాజ్ సినిమా గురించి తప్పితే ఫస్ట్ నరేషన్లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడిన 10-15 నిమిషాలు ఫస్ట్ మీటింగ్లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడో, ఎలా చూస్తున్నాడో, తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా. ప్రశాంత్ గారు హాయ్ డాక్టర్. హాయ్ బా. ట్రైలర్ చాలా బాగుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది మీకు ట్రైలర్ కట్ వరకు. ఓకే, ఈ టైటిల్ గురించి మాట్లాడితే ప్యూర్లీ తెలుగు టైటిల్ కదా, భజే వాయు వేగం. అది ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది? టైటిల్ ఎవరు సైజ్ చేశారు? యాక్చువల్గా టైటిల్ వచ్చేసి మేము చాలా అనుకుంటున్నానండి. అంటే కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కూడా చాలా వచ్చినాయి. సో ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన ఆప్షన్ అది. అంటే మేము తెలుగు టైటిల్ కోసం వెతుకుతున్నాము. ఈ వేగం, వాయువేగం ఈ స్టైల్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి ఇంకొక అనిల్ ఒక ఆయన ఉంటాడు మా ఫ్రెండ్. సో అతను సినిమా చూసిన తర్వాత సజెస్ట్ చేశాడు. సో ఎవ్రీబడి లైక్ ఇట్. సో ఇంకా అది ప్రాపర్గా యాప్ట్ అని చెప్పి పెట్టేసినాం మేము. సో ట్రైలర్లో పూర్తిగా ఫుల్ యాక్షన్ మోడ్ ఉంది. సినిమా అంతా యాక్షన్ ఉంటుందా లేకపోతే లవ్ కూడా ఉంటుందా మీరు చెప్పిన?
సార్ లవ్ అన్నీ ఉంటాయండి యాక్చువల్గా ఎమోషన్ ఐశ్వర్య ఉన్నది. ఆమెది నేను యాక్చువల్గా దట్ వాజ్ మై కాల్ అండి ఐఎమ్ సారీ. నేను అంటే కొంచెం ఆగాలి సినిమా వరకు అని చెప్పేసి నేను ఆమెది ఎక్కువ పెట్టలేదు దీంట్లో. అంటే ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ కీ సీన్స్లో తను ఉంటుంది, అది నేను ట్రైలర్లో పెట్టలేను. అది అది సినిమా చూసినప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అది ఎందుకు నేను పెట్టలేదు దీన్ని అనేది. ఓకే కరెక్ట్గా. హాయ్ సార్. హలో అండి. బెదిర్లంటారా మీరు అంటే RX-100 సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయి అన్నారు. కానీ బెదిర్లంక మేమైతే యాజ్ ఏ యాక్టర్గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రతి సినిమా బాగానే చేశారు, మీ వరకు బాగా చేశారు. కానీ ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు పడ్డాయి అనుకున్నారు? ఎందుకు అని అంటే వేసే ఇంటెన్షన్ అయితే 100% రైట్ స్టెప్ వేద్దామని వేస్తాం సార్. బట్ నేను ఎక్కడ అంటే మోస్ట్లీ నేను నమ్ముకున్న పాత్లోనే వెళ్దాం అనుకున్నాను, ఎక్కడ డీవియేట్ అవుదాం అనుకోలేదు. హిట్ కోసమని నేను ఏదైతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో, నేను ఎలా చూసుకుంటున్నానో వాటిని వదిలేసి హిట్ కోసం ఆర్ ఇది చేస్తే సక్సెస్ అవుద్దని నేనంత కాన్ఫిడెంట్ కాని థింగ్స్ చేయడం, నేను కంఫర్టబుల్ లేని థింగ్స్ చేయడం ఎప్పుడు చేయలేదు. నేర్చుకుంటే ఇందులోనే నేర్చుకుంటా, సక్సెస్ అయితే ఈ పాత్లోనే సక్సెస్ అవుతా అనుకుంటూ ఒక పాత్ని ఎంచుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళాను కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నాకు రావడము అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఇంకా పెరగడము, ఆ రోజుకి నాకు ఉండే నాలెడ్జ్ కానీ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆర్ క్యారెక్టర్ మీద ఉండే గ్రిప్ కానీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ మీద ఉండే నాలెడ్జ్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో అవన్నీ నేను ఆ స్టెప్స్ అన్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగే చూస్తాను. సో మీరు ఇందాక స్పీచ్ చూస్తే మీరు సినిమా రిలీజ్కి ముందే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. సో ప్రశాంత్ మీ దగ్గర నుంచి 100% వాడుకున్నాడా మీ ఎనర్జీని, లేకపోతే ఇంకా వీలుందా? అంటే ఈ సినిమా వరకు అయితే నేనే కొంచెం షాక్ అయ్యా కొన్ని చూసుకొని. అంటే నేను అనుకున్న దానికంటే కొంచెం బాగానే బెటర్ అనమాట. సో 100 కంటే ఒక 1% ఎక్కువే ఉంది. ఎమోషనల్ షాట్ బాగుందండి. అలాంటి ఎమోషనల్ షాట్స్ చాలా ఉంటాయి సినిమాలో. హీరో సార్ 31కి నాకు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 వాళ్ళతో పాటు మీరు వస్తున్నారు. ఎట్లా ఫేస్ చేస్తుంటారు? అది అంటే మేము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష మూడు సినిమాలు ఉన్నాయి. బట్ ఒకటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏప్రిల్ మేలో బికాజ్ ఆఫ్ పాలిటిక్స్, అదే మన ఎలక్షన్స్ కానీ IPL కానీ సమ్మర్ అంతా కుదరలేదు మోస్ట్ ఆఫ్ ఆర్ మూవీస్కి. అండ్ 31st ఈజ్ ఎ వెరీ గుడ్ డేట్ బికాస్ సమ్మర్ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది, IPL అయిపోయి ఉంటుంది. సో ఆడియన్స్ కూడా థియేటర్ రావడానికి రెడీగా ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో వెన్ ఆడియన్స్ ఆర్ ఇప్పుడు నాకు తెలిసి మోర్ దెన్ 1.5-2 months నుంచి సినిమా సరిగ్గా ప్రాపర్గా చూడలేదు కాబట్టి ఐ ఫీల్ ఒక 2-3 సినిమాలు ఉన్నా సరే ఆడియన్స్కి పర్లేదు, ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా చూద్దాము అనేది ఉంటుందని డెఫినెట్లీ నమ్ముతున్నాను. మీ మ్యారేజ్ తర్వాత సక్సెస్లు కలిసి వస్తున్నట్టున్నాయి. స్టోరీ ఇన్వాల్వ్మెంట్లో మీ వైఫ్ పాత్ర ఏమైనా ఉందా? లేదంటే స్టోరీ సజెషన్స్ వస్తాయా? సజెషన్స్ ఏం రావు, కానీ మేబీ నా మైండ్ కొంచెం ఇంకా బెటర్గా ఆలోచించడానికి దానికి ఏమన్నా ఇంట్లో ఏదన్నా డిసిప్లిన్ యూజ్ అవుతుందేమో తెలియదు మరి. గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు ట్రైలర్లో 2000 నోట్లు పెట్టారు సార్. అది 2000 నోట్లు ఎప్పుడో బ్యాన్ అయిపోయినాయి. సినిమా చూసినోడికి చాలా ఎప్పుడో పాత సినిమాలాగా అనిపించే ఫీల్ ఉంటుంది కదా? అంటే ఉంటుందండి, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక 2022లో జరుగుతున్న కథ ఇది, అది మెన్షన్ అవుతుంది ఫిలింలో. సో అప్పుడు అది ఉంది కాబట్టి ఇంకా ఐ కంటిన్యూడ్ దట్ అండి, అంతే. సో చిన్న అట్లా ఆ మూడ్లో ఉంటే సరిపోతుంది కదండి, అంతే. జనరల్గా ఫస్ట్ సినిమా లవ్ సినిమాతో చేద్దాం అనుకుంటారు మీరు, యాక్షన్ ఎమోషన్స్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీరు చెప్పిందే సార్, అందరిలాగా చేయడం ఎందుకు. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ జోన్ అండి. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు ట్రై దిస్. అండ్ రిస్క్ అన్నారు ఫ్రెండ్స్ అందరు కూడా, బట్ నాకు సపోర్ట్ ఉండింది ప్రొడక్షన్ది, హీరోది. సో ఐ థింక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ ప్రశాంత్. సార్ మీకు ఫస్ట్ మూవీతోనే యువి క్రియేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ హీరోతో చేస్తున్నారు అంటే, బట్ ఎప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు డిలే అవుతూ వచ్చింది అంటే, మీకు ఎప్పుడు యూ డిడ్ంట్ ఫీల్ నర్వస్? నో సార్, డిలే ఏం లేదండి, యాక్చువల్గా ప్లాన్డ్ ఇది. అంటే మనోడు బెదుర్లంకకి వెళ్ళేసి వచ్చాడు, లుక్ వల్ల నాకు ఒక డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే బెదుర్లంక చాలా షార్ట్ ఉంటుంది హెయిర్, మళ్ళీ నేను 3 months ఐ హ్యాడ్ టు వెయిట్. అది యాక్చువల్గా బ్యానర్ కూడా ప్రియర్గా షెట్టిపోలి చెట్టు తర్వాత నిద్ర అవ్వాలి, అవన్నీ ప్లాన్డే అండి, అది డిలే ఏం లేదు. బికాజ్ వీ బోత్ వర్ ఫ్రీ, సో వీ షార్ట్.
ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండి. షూటింగ్ కంటే నేను ఎక్కువ 1.5 month ఎక్కువ నేను మ్యూజిక్లో కూర్చున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. మీరు సినిమా చూసిన తర్వాత మీకు ప్యాక్డ్గా ప్రాపర్గా అర్థమవుతుంది. అది డిలేస్ ఎక్కువ లేవండి, కొద్దిగానే ఉంది. బట్ దట్ ఈస్ యాక్చువల్గా డిలే అంటే ఇదండి, మేము మార్చ్లో వద్దాం అనుకున్నాం, ఈ ఐపీఎల్ ఉంది, ఇదంతా ఉంది, ఈ సెటప్ ఉండిందని చెప్పేసి 2 months వెనక్కి వచ్చింది అంతే. ఓకే, యా కార్తిక్ గారు, యా రాహుల్ మీకన్నా సీనియర్. అవును. బట్ హౌ ఇస్ వాకింగ్ విత్ రాహుల్ అండ్ మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఇది ఒక మంచి బిగ్ ఫిలిం అవుతుందని, అదేవిధంగా రాహుల్కి కూడా కంబ్యాక్ ఫిలిం అవ్వచ్చా ఈ సినిమాతో? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. బికాజ్ వి ఆల్ లవ్డ్ హిమ్ ఇన్ హ్యాపీ డేస్. దాని తర్వాత యూనో ఒక గ్యాప్ వచ్చింది. హీ వాజ్ నాట్ యాక్టివ్లీ డూయింగ్ ఫిలిమ్స్. సో నాకు రాహుల్ పేరు ప్రశాంత్ సజెస్ట్ చేసినప్పుడు, ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బాగా అనిపించింది. బికాజ్ యూనో ద వే హీఈస్ లుకింగ్ నౌ, చాలా ఐ మీన్ హ్యాపీ డేస్కి ఇప్పటికీ అసలు చాలా మారిపోయాడు మనిషి. ఇద్దరం నిల్చుంటే నిజంగా ఆ బ్రదర్స్ ఫీలింగ్ వస్తుంది. సో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అండ్ ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది రాహుల్ నా రోల్లో చూడడం. అండ్ ఐ రియలీ హోప్ తను నమ్మి ఈ సినిమా చేసినందుకు తనకి డెఫినెట్లీ ఇంకా మంచి మంచి ఆఫర్స్ అండ్ మళ్ళీ కెరియర్ ఒక వేరే యాంగిల్లో స్టార్ట్ అవుతుందని నేను 100% నమ్ముతున్నా. కార్తికేయ గారు హియర్. సో RX-100తో బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్ట్ బ్యాట్నే పెట్టారు. సో ఈ బ్యాట్కి ఈ సినిమాకి ఉండే లింక్ కామన్ ఆడియన్కి ఎంతవరకు కన్వే అవుతుంది? బేసిక్గా ఎక్కువ యాంకర్ గారు అన్నట్టు ఎక్కువ క్రికెట్ లవర్స్ ఉంటారు మన తెలుగు స్టేట్స్లో. సో వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది? చాలా బాగా కనెక్ట్ అవుద్దండి. ఇది బేసిక్గా ఈ క్యారెక్టరే ఒక చిన్న స్మాల్ టౌన్ విలేజ్ నుంచి క్రికెటర్ అవుదాం, పెద్ద క్రికెటర్ అవుదాం అన్న డ్రీమ్తోని సిటీకి వచ్చిన ఒక అబ్బాయి కదా. మనందరం చాలామంది హైదరాబాద్కి వచ్చి ఆర్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీకి రావడానికి ఎన్నో డ్రీమ్స్తోని ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, మన పేరెంట్స్ని ప్రౌడ్ చేద్దాం, ఇలాంటి చాలా డ్రీమ్స్తో వస్తాం. వచ్చి ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకుంటున్నప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తాయి. మన ఇంటి దగ్గర అన్ని డిఫికల్టీస్ ఉండవు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్ అలాంటి లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా రిలేట్ అవుతుంది. అండ్ మొన్న సుజిత్ గారిది ఒక ప్రోమో చూశాను. మీరు ప్రీవియస్గా గ్యాంగ్ లీడర్ అండ్ వలిమై, అజిత్ గారు వలిమైలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంటే యాంటోగనిస్ట్గా. సో ఇప్పుడు సుజిత్ గారిది ఏమైనా ఓజీ అప్డేట్ ఏమైనా ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చా? లేదు మీరు ఏమైనా యాక్ట్ చేస్తున్నట్టు కానీ నెక్స్ట్ నాని గారి ప్రాజెక్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రాజెక్ట్? యాక్టింగ్ అయితే అసలు ఏం లేదు, నేనేం చేయట్లేదు. బికాస్ యాక్చువల్లీ సుజిత్ రావడానికి రీజన్ ప్రశాంత్. బికాస్ వాళ్ళిద్దరూ ఈవెన్ బిఫోర్ రన్ రాజా రన్ టైం నుంచి కూడా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళిద్దరు కలిపి ప్రశాంత్ వర్క్డ్ ఫర్ రన్ రాజా రన్, హీ వర్క్డ్ ఫర్ సాహో. సో అప్పటి నుంచి వాళ్ళకి 10-12 years నుంచి ఆ బాండ్ ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ సినిమాకి సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చాడు అంతే. మీ కెరీర్లో RX-100 అంత పెద్ద బ్లాక్ బస్టర్ మధ్యలో ఏ సినిమా అవ్వలేదు. సో ఈ సినిమా దాన్ని ఏమైనా ఓవర్టేక్ చేస్తుంది అంటారు? డెఫినెట్లీ చేస్తుందండి. ఓకే, ఐశ్వర్య గారు. ప్రశాంత్ గారు, సో వై యూ చూస్ కార్తికేయ అండ్ ఐశ్వర్య మేనన్? కార్తికేయ అంటే నాకు అంటే ఊరు నుంచి వచ్చిన ఒక యంగ్ క్రికెటర్ అంటే నాకు లుక్ పరంగా మ్యాచ్ అవ్వాలి ఫస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ షుడ్ లుక్ లైక్ ఏ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇది హీరోగా స్టార్ట్ అయ్యే సినిమా కదా, ఒక క్యారెక్టర్గా స్టార్ట్ అయ్యి హీరోగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టర్. సో నాకు ఏంటంటే పర్ఫార్మెన్స్లో ఒక క్యారెక్టర్ లాగా చేసేవాడు కావాలి, అపియరెన్స్లో హీరోలాగా కనిపించేవాడు కావాలి. సో ఐ థింక్ దట్స్ వై ఐ వెంట్ ఫర్ హిమ్. ఐశ్వర్య గారు హియర్. సో మీ బిఫోర్ మూవీ స్పై అండ్ దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఎందుకు స్క్రిప్ట్లు నచ్చలేదా, లేకపోతే మీ వర్క్ రాలేదా? అండ్ ఈ స్క్రిప్ట్ ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి? No, Andy, I'm very blessed to say that I've been receiving a lot of offers. Just that, yeah, my choice of films, even if you see whatever I've done before also, it's been very less. Just that I want to be a part of, not that, I mean, all the films that are coming to me are great. Just that I've been maybe a little choosy, you can say that, with the work I'm doing. So, yeah. కార్తికేయన్, క్రికెట్ ఫ్లేవర్ చాలా బాగా నడుస్తుంది, దీంట్లో కూడా చూపించారు. మన క్రికెట్ అనగానే ఎక్కువగా ధోని గుర్తొస్తారు. సో బౌలింగ్ వేసేటప్పుడు ఎలాంటి వారికి ఏ టైంలో ఇవ్వాలని, అలాగే స్క్రిప్ట్లు ఎంచుకునే విధానంలో మన హీరోస్తో చూసుకుంటే ఎవరు బాగా సెలెక్ట్ చేసుకుంటారని మీరు అనుకుంటారు? నాని గారు.
సో అండ్ ఇందాక చూస్తే మీరు బాగా ఆడారు, కొన్ని దెబ్బలు కూడా అక్కడక్కడ Sorry అండి. సో అండ్ మీ దాంట్లో ఎక్కువగా మంచి ఆటగాడు అంటే ఎవరి పేరు చెప్తారు మీ మీ క్రూలో? ఆటగాడు అంటే ఏ ఆటగాడు? క్రికెట్ ఆటగాడు. క్రికెటే కదా. అదే కదా మీరు కూడా అనుకుంది. క్రికెట్ అయితే ప్రశాంత్ సూపర్ బౌలర్, ప్యాట్ కమిన్స్, ఓకే. మా ప్యాట్ కమిన్స్. ప్రశాంత్ గారు చూస్తూ ఉంటే బెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కొంతవరకు, క్రికెట్ బెట్టింగ్ ఆ మనీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇది ఎవరైనా రియల్ స్టోరీ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఎవరైనా? ఇదేనా రియల్ స్టోరీ కాదండి, కంప్లీట్గా ఫిక్షనల్. బట్ బయట వింటున్న విషయాలు కొన్ని కొన్ని ఉంటాయంట, ఆ బెట్టింగ్స్ కానీ అవన్నీ కానీ. బట్ దట్స్ నాట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ఫాదర్ అండ్ సన్. అండ్ ఒకడు ఇంకా ఒక కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లంలో పడితే దాని నుంచి ఎట్లా బయటకు వచ్చి మొత్తం మంది ఎట్లా ఫిగర్ అవుట్ చేసుకుంటా అనేది ఇది పాయింట్ అండి. బెట్టింగ్ విల్ బీ దేర్, బట్ అది సినిమాలో చూడండి. ఓకే, మీరు ఇప్పుడు క్యారెక్టర్ లాగా స్టార్ట్ అయ్యి హీరో లాగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టరేషన్ అన్నారు. చూస్తుంటే టూ మెనీ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కన్వే చేస్తారు? అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు మీరు, Yes, sir. అంటే ఒక థ్రిల్లర్ కనిపిస్తూ ఉంది, క్రైమ్ కనిపిస్తూ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ అంటూ ఉన్నారు, బెట్టింగ్, క్రికెట్, ఇవన్నీ టూ మెనీ ఎలిమెంట్స్ మీకు అట్లా హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ ఫిల్మ్లో డిఫికల్ట్ అనిపించలేదా? సరే, ఇప్పుడు అంటే ఈవెంట్ఫుల్ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. అంటే ఇట్లా థింగ్ షుడ్ గో ఫార్వర్డ్. సో అది అంటే మీరు సినిమా చూసిన తర్వాత క్లారిటీ ఉంటుంది అండి, అది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది సినిమా. అంటే ఇట్లా మీరు ఫాలో అయితే వెళ్ళిపోతారు అంతే, ఇంకా దాన్ని ఎలిమెంట్స్ లాగా కానీ ఎక్స్ట్రా కానీ ఏమనిపించదు మీకు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఓకే, కార్తికేయ గారు మీరు ఎప్పుడైనా బెట్టింగ్స్ వేశారా? లేదండి, ఎప్పుడు వేయలేదు. అంటే మహా అయితే సరదాగా ఏదో ఈరోజు ఇది గెలుస్తుందా అది గెలుస్తుందా నేను ఇది అనుకుంటున్నాను జనరల్ ఫ్రెండ్తో అనడం, కానీ మనీ బెట్టింగ్ ఎప్పుడు వేయలేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. కార్తికేయ గారు కార్తికేయ గారు యా, హాయ్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్కి సంబంధించింది కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 క్వశ్చన్స్. ఒకటి, మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? అంటే ఓవరాల్ లైక్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇష్టం. యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ గారు. సో బేసిక్గా ఏ క్రికెటర్ బయోపిక్లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలని ఉంది? అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు, కానీ నాకు అది లెఫ్ట్ హ్యాండ్ రాదు, నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని. అంటే నా ఫిట్నెస్కి దానికి కోహ్లీ అయితే బెటర్ ఏమో. సో రీజన్ తెలుసుకోవచ్చా? ఐ మీన్ అంటే దేని కోహ్లీ అనడానికి అదే అంటే ఆయన అగ్రెషన్ చాలా నచ్చుతుంది నాకు. ఉన్నంతసేపు ఫీల్డ్లో ఒక ఫైర్తో ఉంటాడు. అట్లా ఆ పరిగెత్తే విధానం కానీ, యూనో త్రోస్ వేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ అగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరోయిక్ అనిపిస్తుంది చూడడానికి. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈసారి కప్ నామ్ది. ట్రాల్ చేస్తున్నావా? అయ్యో ట్రోల్ కాదన్న, జస్ట్ మామూలుగా కమ్బ్యాక్ ఇచ్చారుగా, సరే క్వాలిఫైయర్స్లో పోయింది అంతే. థ్యాంక్ యూ అన్న. కార్తిక్ గారు. కార్తికేయ అన్న. హాయ్. హాయ్, ఐఎమ్ కార్తిక్. ఐఎమ్ ఆల్సో కార్తిక్. హలో కార్తిక్. సో మీ హీరోయిజం కంటే మీ విలనిజమే నాకు చాలా బాగా ఇష్టం. ఓకే. గ్యాంగ్ లీడర్లో మిమ్మల్ని ఒక హీరోయిక్ విలన్లో చూశాను నేను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఒక స్టార్ హీరో సినిమాలో విలన్గా చేయాలనుకుంటే ఏ సినిమాలో చేస్తారు? అంటే అది హీరో మీద బేస్డ్ ఏ ఉండదండి, నా క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఏ హీరో అయినా డిఫరెన్స్ పడదు. మీకు ఒక ఫేవరెట్ హీరో అంటారు? ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటామండి, ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం కానీ ఆయన వెళ్ళి తిట్టాలనుకోం కదా సినిమాలో. బట్ దీస్ డేస్ విలన్స్ ఆర్ పోర్ట్రేయింగ్ మచ్ మోర్ దాన్ హీరోస్. యా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడో కానీ రావు. జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా క్రియేట్ అవుతాయి. సో నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ కానీ వెలిమై కానీ చేశాను. ఇప్పుడు కూడా అలాంటి ఆ రేంజ్లో ఆర్ నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాల్లోకి నాకు ఆడియన్స్కి ఆర్ రాసే రైటర్స్కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని. గ్యాంగ్ లీడర్ తర్వాతే నాకు మోర్ స్టైలిష్ రోల్స్ యాజ్ ఎ హీరో రావడం స్టార్ట్ అయినాయి. ఆ బైక్ సీక్వెన్స్లో అవి ఇవి చేశాక నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చేసాము అన్నారు చాలామంది నాతో. సో డెఫినెట్లీ నేను
విలన్ రోల్స్ చేసినా దానికి రీజన్ ఏమై ఉంటుందంటే నేను అవుదాం అనుకుంటున్న స్టార్కి వేసుకునే స్టెప్పే అది. యా. సో RX-100 అడల్ట్రేటెడ్ ఫిలిం కదా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ల్యాక్ అయింది కార్తికేయ గారికి. ఇప్పుడు ఏమన్నా గెయిన్ అంటే ఆ ఈజ్ అనేది మెయింటైన్ అవుతుందా ఫ్యామిలీ ఆడియన్స్? RX-100 తర్వాత 8 సినిమాలు వచ్చినాయి, అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే ఉన్నాయి. బట్ యా, అంటే RX-100 అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. బట్ సి RX-100 థియేటర్లో ఉన్నప్పుడు యా మీకు ఆ వాట్ ఎవర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్టరేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ అడల్టరేటెడ్ అయి ఉంటే అంతమంది హార్ట్స్ని దోచుకునేది కాదు. అంతమంది ఎక్కడికి వెళ్ళినా అడల్టరేటెడ్ అనుకుంటే పక్కకి తీసుకెళ్ళి చెప్తారు సినిమా బాగుంటుందని. కానీ ఓపెన్గా అందరూ ఈవెన్ మై ఫ్యామిలీ, మై మదర్, మై సిస్టర్, ఎవ్రీవన్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ RX-100. సో యా. ప్రశాంత్ గారు, యా, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో యూవీ క్రియేషన్స్ వాళ్ళని ఏం చెప్పి పడేశారు? సింపుల్గా కథ చెప్పానండి. కథ చెప్పారా? కథ కాకుండా ఇంకేమన్నా చెప్పారా ఏంటి? అంత అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, ఈవెన్ దో మీరు బ్యాక్ ఎండ్లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అనగానే ఒక చిన్న భయం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది యాజ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రజెంట్ చేస్తే. సో అసలు ఏ ఎలిమెంట్స్ వాళ్ళకి బాగా నచ్చాయి అన్నారు? ఏం చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా నేను 10 years నుంచి వాళ్ళతో ఉన్నా కాబట్టి దే నో. ఈజీ అయిపోయిందా? ఈజీ అంటే ఈజీ టు గెట్ అన్ అపాయింట్మెంట్ అంతే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కథ చాలా నచ్చింది, కథగా బాగా నచ్చింది. ఇది ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అంతకంటే మంచిగా ఏ ప్రొడ్యూసర్ కూడా వద్దనుకుంటాడు చెప్పండి. సో ఒకవేళ ఈ స్టోరీకి కార్తికేయ గారు లైక్ ఐశ్వర్య మీనన్ గారు కాకుండా ఇంకెవరినన్నా ఫిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిని చూస్ చేసుకునేవారు? మేబీ ఒక 2 years ముందు అడిగితే చెప్పేవాన్నేమో. ఇప్పుడు మాత్రం ఆప్షన్ లేదా? లేదండి, Nice. ఎవరికి లేదు. సో నెక్స్ట్ కార్తికేయ గారు. థ్యాంక్స్ అన్న. ఏమన్నా చెప్తావేమో అని భయపడ్డా. కార్తికేయ గారు, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో ఈ కథ మీకు, ఆయన ఇందాక నుంచి అన్నారు కథ చెప్పి పడేశాను అని చెప్పేసి, ఈ కథ మీరు పడిపోవడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? కథలో ఉండే ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ నేను ఇందాక చెప్పినట్టు ఆ హీరోయిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ డ్రామాను మోయడం ఏదైతే ఉందో, అవన్నీ నేను ఇంత న్యాచురల్గా తీసిన సినిమాలో చూడలేదు. ఈ లైక్ వెరీ రిలేటబుల్ ఉంటూ ఎట్ బీయింగ్ సచ్ ఎమోషనల్ హైస్ అవన్నీ ఉండడం నేను ఇప్పటివరకు నాకు వచ్చిన కథల్లో చూడలేదు కాబట్టి ఐ పిక్డ్ దిస్ అప్. ఐశ్వర్య మేడం, you're looking so good and gorgeous. Thank you so much. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? ఆయన చెప్పారు చాలా వరకు రివీల్ చేయకూడదు, కీలకమైన పాత్ర అని అన్నారు. బట్ వాట్ లైక్స్ యూ ఇన్ దిస్ క్యారెక్టర్? మీ క్యారెక్టర్ ఏం బాగా నచ్చింది? అండ్ యూ సెడ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం యూ సైన్డ్ ఇన్ తెలుగు బిఫోర్ ద స్పై. Yes. సో అంతలా ఏం నచ్చినాయి? I'm Prashant Garu's choice. So he spoke to me on a call and he narrated me the script, the entire script. So I just fell in love with how strong the story was. It was so content driven, it was so raw, and Prashant is a wonderful, narrator. So I completely fell in love with the script and the legendary production house UV Creations and our amazing hero Kartikeya. Who will say no to it? Of course, it was a no-brainer. I had to say yes. And about my character, her name is Indu. So she's actually a beautician in the film. She hails from the slum, so we are from the same area. We live in the same area. And she, the entire film drives on Venkat. The hero's name is Venkat. On his shoulders, it's his perspective throughout the film. Indu is a character that is like, she'll do anything for Venkat. Like, she'll even take a bullet for Venkat. It's like, she's so in love with him that she'll do like anything for him. So that's all. I can't reveal more. These two people will kill me. ఆల్రెడీ పక్క నుంచి టెన్షన్ పడుతున్నారు. They're like, enough. So that's all. కార్తికేయ గారు, హాయ్. హాయ్. ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. హలో. యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ ఈ డేస్లో చూసుకుంటే సినిమాలలో. అయితే ఇప్పుడు బజేవాయు వేగం టీజర్ కూడా 4 million వ్యూస్ అబోవ్ వెళ్ళింది. అండ్ ఎవరిని అడిగినా కూడా యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని అంటారు. RX-100 తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్పారు 8 సినిమాలు చేశానని. కానీ దాని తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా
తక్కువనే చెప్పుకోవాలి. కాకపోతే ప్రతి ఆడియన్కి మీరు కనెక్ట్ అయ్యారు. బట్ ఎక్కడో ఒక చిన్న ఇదైతే ఉంది, అది దేనికి అంటారు? అదే అండి, హీరో మెటీరియల్కి హీరో సినిమా రావాలి కదా, అది ఇప్పుడు వచ్చింది అంతే. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సార్ కార్తికేయ గారు సార్ ఇక్కడ వన్ లాస్ట్ హలో, హలో. క్వశ్చన్ ప్లీజ్. యా సార్, ప్రశాంత్ గారు మాట్లాడటానికి చాలా సిగ్గుపడుతున్నాడు. లొకేషన్లో ఎలా డీల్ చేసేవాడు మిమ్మల్ని? లొకేషన్లో ఇట్లా ఉండదండి. అసలు అంటే పని విషయానికి వస్తే మామూలుగా కాదు. మీరు ఇలాగ మామూలుగా కూర్చున్నప్పుడు అసలు మాట్లాడు ఏం చేయడు, కానీ పని విషయంలో నరేషన్ కానీ అయిపోయిన టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ సెకండ్ అంటే కొంచెం భయం వేస్తుంది పని చేసేటప్పుడు. నిజం చెప్పాలంటే ఇంటిమిడేటింగ్గా ఉంటుంది. అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏంటి అన్నట్టు అలా ఉండే ఆ టైప్లో ఉంటాడు. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు వర్క్లో. అండ్ అది యాక్చువల్లీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది అర్థం చేసుకొని నేను ఎప్పుడైతే జోకులు వేస్తుంటాను పక్క నుంచి, నీకు చెప్పినట్టు కథ చెప్పి పడేసాడుగా అందరినీ. సో అందరం పడిపోయి అలా ఉన్నాం అంతే. ఐశ్వర్య మేనన్. కార్తికేయ గారు సార్, సోషియో ఫ్యాంటసీ కానీ మైథలాజికల్ కానీ ఆ రెండిట్లో మీ బాడీ కానీ మీ కట్అవుట్ కానీ బాగా సెట్ అవుతుంది. ఎప్పుడు ఏ డైరెక్టర్ మీ దగ్గరికి ఆ కథలతో రాలేదా? అంటే అసలు 100% రాలేదని కాదండి, కానీ అట్లాంటివి ఏదన్నా అటెంప్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ గో రాంగ్. అంటే మనం అలాంటివి ఎప్పుడో ఒకసారి కానీ మనకు చేసే ఛాన్స్ రాదు. అవి చేసినప్పుడు 100% బుల్లెట్ దిగిపోవాలి. అలాంటి స్క్రిప్ట్ అయితే నాకు దొరకలేదు నాకు వచ్చిన వాటిల్లో. ఆల్ ది బెస్ట్ సార్. ఐశ్వర్య మేనన్ గారు. సో అవుట్ ఆఫ్ బజే వాయువేగం, మీకు క్రికెట్లో బాగా బౌలర్స్ అంటే ఇష్టమా, బ్యాట్స్మెన్స్ అంటే ఇష్టమా? Okay, so don't hate me for this, guys. I don't watch a lot of cricket. Please don't hate me. I'm sure many women, do you watch cricket? No, right? So I don't watch. But yeah, I love the game that we all root, you know, for cricket. And yeah, batting, bowling, what do I say? I just like the game, maybe batsman. బ్యాట్స్మెన్. Yeah, because they do 4, 6 and all, so. ఓకే, మీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరు? Virat Kohli. ఓకే. హలో, డైరెక్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు, అది 10 years నుంచి యూవీలో చేశాను అన్నారు. అలాగే సుజిత్ మీకు ఫ్రెండ్ అన్నారు. యూవీలోకి ఎవరు వచ్చినా కూడా డైరెక్టర్ వాళ్ళు ఫస్ట్ ఏ హీరోతో చేసినా ఫైనల్ టార్గెట్ అయితే ప్రభాస్ గారు ఉంటారు బేసిక్గా. సుజిత్ కానీ తర్వాత రాధాకృష్ణ కుమార్ కానీ వీళ్ళందరూ ఫస్ట్ సినిమా వేరే వాళ్ళతో చేశారు కానీ యూవీలో, బట్ ఫైనల్ టార్గెట్ ప్రభాస్ గారు కదా. సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ వైబ్లో ఉన్నారు అందరూ, హిట్ రిలీజ్ అవ్వకుండానే. సో మరి నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్ గారేనా లేకపోతే? అంటే రైట్ నో నాకంత కెపాసిటీ లేదేమో సార్. 3 సినిమాలకు బుక్ చేసుకున్నా. ఎవరు మీరేనా? కార్తికేయ, యాక్చువల్లీ మీరు ఇప్పుడు 8 to 9 మూవీస్ చేశారన్నారు కదా. ఈ 8 to 9 మూవీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యూ లెర్న్ వన్ లెసన్. సో ఈ మూవీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ వాల్యూ డిడ్ యూ గెట్ ఆర్ లెర్న్? I understood how much we need to respect audience time and money. దానికోసం క్రాఫ్ట్కి ఇంకెంత బాగా పనిచేయాలి, ఇంకెంత కేర్ఫుల్ ఉండాలి. బికాజ్ నా మొహం చూసి పోస్టర్ మీద వస్తారు ఆడియన్స్. సో నేను వాళ్ళకి డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. నాకు అంత టైం మనీ ఇచ్చారు కాబట్టి దానికి ఇంకా బాగా ఎలా చేయాలనేది చాలా నేర్చుకున్నా వాల్యూస్. మధు గారు రైటర్ సార్, అన్ని క్వశ్చన్స్ అయిపోతున్నాయి, మీ దగ్గరికి రాలేదు. మళ్ళీ ఇది సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రౌండ్ సార్ తిరుగుతున్నట్టుంది. అన్నీ అయిపోయి కానీ ఆయన దగ్గరికి రాలేదు. ఓకే, యా, లాస్ట్. అన్ని వాళ్ళు ఆన్సర్ చేయడం నాకు కూడా హ్యాపీ. సార్ మీరు డైలాగ్స్ అయినా కథ కూడా రాశాను. డైలాగ్స్ అండి, డైలాగ్స్. సో డైలాగ్స్కి అంటే కథకి ఎలా మీరు ఇన్స్పైర్? డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. ఓకే. డైలాగ్స్కి రాయడానికి మన ప్రశాంత్ తోటి ఎలా వర్కింగ్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒకే కథలో ఇన్ని ఎలిమెంట్స్, ఇంత స్కోప్ ఉండడం అనేది అన్ని రకాల ఎమోషన్స్కి చాలా రేర్గా దొరుకుతుంది అలాంటి స్క్రిప్ట్స్. పైగా రైటర్కి ఆ సింక్ ఉన్న డైరెక్టర్ దొరకటం కూడా ఒక అదృష్టం ఉండాలి. దానికి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ బట్ మన హోల్ హార్టెడ్గా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ అండ్ స్కోప్ ఉన్న కథ ఇది. అది నాకు ప్రశాంత్ దొరికింది. అది వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఓకే, క్లోజ్ చేసేద్దాం. చాలా హలో. ఓకే ఓకే సరే, అడగండి. హాయ్ కార్తికేయ. హాయ్. ఇప్పుడు మీరు ఆర్ఎక్స్ నుంచి ఇప్పటి వరకు సేమ్ అలాగనే ఉన్నారు. అండ్ ఈవెన్ ఐశ్వర్య మీనన్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సో ఈ మూవీలో బెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ మీకు ఎక్కడైనా అనిపించిందా? అండ్ ఏమైనా అనిపిస్తే కనుక చిన్న రీక్రియేషన్ మూమెంట్ ఇక్కడ చేయగలదా?
ఫర్ ది లాస్ట్ లేదండి, అది కష్టం బికాస్ హార్ట్ టచింగ్ మూమెంట్ ఉన్నాయి, బట్ అది మనం ఇక్కడ రీక్రియేట్ చేయలేం బికాజ్ దానికి ఎంతో మంది అంటే ఎంత కెమెరా వర్క్, మ్యూజిక్, ఆ ఎక్స్ప్రెషన్, అంత సీరియస్ అవన్నీ చేస్తేనే మీకు అవి రీచ్ అవుతాయి. రేపు సినిమాలో మ్యాజిక్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ అలాంటి వాడకూడదు. మైక్ ఆపేసారా? లేదు లేదు సరే ఓకే డన్. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా మీరు చేసే ప్రతి క్యారెక్టరైజేషన్లో ఒక స్పెసిఫికేషన్ అని ఉంటుంది. లైక్ గ్యాంగ్ లీడర్లోని లైక్ రేసర్ అవ్వాలనుకుంటారు, అండ్ ఇందులో క్రికెటర్. సో అంటే లైక్ కొన్ని షేడ్స్లో ట్రైలర్లో ఆ ఇంపాక్ట్ అనేది కనిపించింది, లైక్ డ్రైవింగ్ చేయడం అది. సో అదేమైనా ప్లస్ అయిందా? డెఫినెట్లీ అయి ఉంటుందండి, బికాజ్ ఆడియన్స్ నన్ను ఆల్రెడీ ఆ క్యారెక్టర్లో చాలా బాగా చూస్తున్నారు, అండ్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్. RX-100 తర్వాత నన్ను ఎక్కువ గుర్తు చేసుకునే క్యారెక్టర్ గ్యాంగ్ లీడరే. సో దాని ఏదన్నా యూనో ఆ కార్ నడిపేటప్పుడు అవి అదేదన్నా చిన్నవి ఏమన్నా వచ్చుంటే అగ్రెషన్తో కార్ నడపడం అనేది ఈ సినిమాలో కార్ నడిపే సీన్ ఉంటుంది. డెఫినెట్లీ రీజన్స్ వేరు, కానీ అదేమన్నా ఇక్కడ యూజ్ అవుతుందంటే నాకు 100% హ్యాపీయే. ఓకే, అండ్ వన్ మోర్, భజే వాయు వేగం అన్న టైటిల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ టైటిల్. మన ఇండస్ట్రీలో ఎవరైనా టాప్ హీరోస్కి కానీ ఎవరికైనా సరే ఈ టైటిల్ కనెక్ట్ అవుతుంది, డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ హీరోకి చేస్తారు? ఆబ్వియస్లీ చిరంజీవి గారే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.